గాయస్ వచ్చేసేయండి 197 దగ్గర ఉన్నాం. ఇంకొకరి ముగ్గురు సబ్స్క్రైబ్ చేసుకుంటే 200 వెళ్ళిపోతుంది. ఈరోజు ఫస్ట్ మనం దేవరా గురించి మాట్లాడుతున్నాం. అడిడా సినిమారా దేవరా అంటే దేవరా వంటి సినిమా చాలా మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ పండుగ లాగా లేదు, కొంచెం డల్ అయిపోయింది. ఎందుకంటే బాంబు పేలాల్సిన బాంబు సరిగ్గా పేలలేదు అనమాట. సో అప్పుడు పండుగ ఎలా చేసుకుంటాం, అన్ని తెచ్చుకుంటాం మనం. 12,000 10,000 అన్ని తెచ్చుకుంటాం. వాళ్ళకు 12 షార్ట్స్ 13 షార్ట్స్ కానీ పేలవు అనమాట. అదే దేవరా సినిమా. ఓకే, సో ఫస్ట్ హాఫ్ లో హీరో ఎంట్రీ మామూలు ఉండదు. ఇలా స్విమ్ చేస్తారు అనమాట. ఆ స్విమ్ చేసినప్పుడే ఇలా ఒక పెద్దలో వస్తారు అనమాట. అలా నుంచి వేస్తారు అనమాట హీరో. అదే దేవరా, అర్థమైందా? అదే దేవరా. ఇలా లేచినప్పుడు మనం అబ్బా ఎన్టీఆర్ గారిని ఇంత మాస్ ఎలివేషన్ ఎప్పుడు చూపెట్టలేదు అని అనుకోవాలి. అది కొన్ని విఎఫ్ఎక్స్ 4DX, మనం 4DX చూసినప్పుడు మనమే ఆ వాటర్లకి వెళ్ళి స్విమ్ చేసినట్టే ఉంటుంది అనమాట. కానీ అలా ఉండదు అనమాట ఆ సినిమా అంటే. సో అలా ఎన్టీఆర్ గారు వస్తుంది. ఓకే, యాక్సెప్ట్ చేసాం, కానీ చేస్తాం, చేయాలి, తప్పదు. ఎందుకంటే ప్రేక్షకులం. మీరు ఎలాంటి సినిమా చేసినా మనం యాక్సెప్ట్ చేయాలి. అదే ప్రేక్షకుల హార్ట్ గెలుచుకున్నారు కొరటాల శివ గారు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డెడ్ బాడీస్ చూపెడతారు, తర్వాత ఎన్టీఆర్ గారు చూపెడతారు, ఆ తర్వాత వస్తారండి విలన్ అండి బాబు. విలన్ 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 అయినా కన్నా విజయ్ సేతుపతి గారిని పెట్టుకుంటే మూవీకి కొంచెం ప్రమోషన్ అయ్యేది. మీరు ఇంతగా తారాగణాన్ని తెచ్చుకొని బాలీవుడ్ జాన్వీ కపూర్ని సైఫ్ అలీ ఖాన్ గారిని తెచ్చుకునే వాళ్ళు ఒక విజయ్ సేతుపతి గారిని కొంచెం రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చుకుంటే సినిమా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి. ఈ మూవీలో జాన్వీ కపూర్ గారు ఉంటారండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మూవీ అంతా ఆమె చేయబట్టి రన్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసిపోతాం. కానీ అంత ఉండదు. జస్ట్ ఇంటర్వెల్ అయినాక ఒక హార్డ్లీ 3 సీన్స్ లో కనబడుతుంది. తర్వాత కనిపించింది. సారీ ఇంకొక చుట్టుమల్ల సాంగ్ కూడా కనిపిస్తుంది. తర్వాత ఏముండదు. అలా కొన్ని షార్ట్స్ ఎలా ఉంటాయంటే వేణుమాధవ్ గారు చెప్పినట్టు ఇంత ఫేస్ ఇంత కట్టు ఇంత ఫేస్ కట్టు 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 అన్నట్టు ఉంటాయి. ఎందుకు తీస్తారు అర్థం కాదు షార్ట్స్. అంటే బేసిక్ గా మూవీ చూసాం కాబట్టి ఓకే మేము అనుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటది, కానీ కొన్ని సీన్స్ బాగుండవు. చూడడానికి చాలా అదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారు కూడా తీశారు నైట్ షాట్ సినిమాలు అవి ఇవి. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే ఏదో వెనుక మనం అంటే ఒక వీడియో చేయడానికి లైటింగ్ యూజ్ చేసి లేకపోతే కటన్ వేసి దానికి లైట్ పెడితే లైట్ వచ్చినట్టు ఉంటుంది. అది అంటే అంత పర్ఫెక్షన్ గా లేదు, అంటే రియాలిటీగా లేదు న్యాచురల్ అనేది. మొత్తం దాదాపు సగం సినిమా గోవాలోనే షూట్ చేశారు. ఒక ఐలాండ్ ఉంటుంది గోవాకి, గోవాలో వెళ్తుంటే మీకు ఐడియా వస్తుంది. అది అక్కడనే షూట్ చేసింది దాదాపు. అండ్ కమింగ్ టు చాలా కష్టపడి చేసామన్న షాట్ మాత్రం అస్సలు పెళ్ళలేదు. అంటే మనము ఒక 10,000 వాళ్ళ 12,000 వాళ్ళ తెచ్చుకున్న తర్వాత అంటే కానీ పేలుతుంది అనుకుంటాం, కానీ అది పేలదు. అప్పుడు దాని బాధ ఎలా ఉంటుంది తెలుసా? ఫైట్ లాస్ట్ అంతగానం చెప్పారు కదా, 40 మినిట్స్ ఫైట్ సీన్, అండర్ వాటర్ షూట్, మేము కష్టపడి చేసాము అది. అందులో ఏముండదండి అసలు. అది రియల్ వాటర్ లెక్క ఉండదు, రియల్ షార్క్ లెక్క ఉండదు. అంత మనకి అర్థమైపోతుంటుంది మొత్తం ఇది విఎఫ్ఎక్స్, ఇందులో మొత్తం ఏదో అనుకుంటాం. సో అందులో ఏం పెద్ద అంటే విజువల్గానైతే విజువల్ వండర్ వీళ్ళు చెప్పినట్టు గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఒక అవతారు అంత రేంజ్ లేదండి. సినిమా బాగానే ఉంది, బాగాలేదని కాదు, కానీ అంత హైప్ ఇచ్చినంత సినిమా ఇందులో అంత మ్యాటర్ అయితే లేదు. హైప్ రేంజ్లో ఉంటే సినిమా హైప్ ఏమో అంత సైజ్ ఇచ్చారు, సినిమా ఏమో ర్యాబిట్ అంత సైజు ఉంది. కానీ ఏం చెప్పాలి. ఇంకా దీనికి పార్ట్ 1లోనే దాదాపు సినిమాని చేయొచ్చండి నాకు తెలిసినంత వరకు అయితే. ఫస్ట్ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ దేవర క్యారెక్టర్ పెట్టి, తర్వాత 40 మినిట్స్ వర క్యారెక్టర్ పెట్టి ఆడికి ఇంటర్వల్ కట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మిగతా సినిమా అంతా క్యారీ చేయొచ్చు. ఇదేదో బాహుబలి సినిమా ఎండింగ్ లాగా, బాహుబలి పార్ట్ 1 ఎండింగ్ లాగా
వాడిని ప్రభాస్ గారిని కత్తితో పొడిచినట్టు, ఈడ ఎన్టీఆర్ గారిని వాళ్ళ కొడుకే కత్తితో పొడిచినట్టు. అసలు అందులో ఏమో నాకు వాటికి ఏం అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు అంత లాజికల్గా అంటే ఆడ ఏం పెద్ద అదంత సస్పెన్స్గా ఏమనిపించిందండి మీకు? నాకు అర్థం అవ్వలేదు. అంటే ఇప్పుడు దేవర లేడు, వర అని తెలుసుకోవడానికే పాటలు చూడాలా? ఇప్పుడు మనం బాహుబలి చూసినాం, ఒక పుష్ప చూసినాం, అండ్ ఒక సరే బాహుబలి, పుష్ప చూసాము, కేజీఎఫ్ చూసినాము. సస్పెన్స్ అనేది క్యారీ అవుతుంది, కానీ ఇక్కడ సస్పెన్స్ ఎక్కడ ఉందండి? ఓకే, ఎనీవేస్ సినిమా అయితే 1 టైం వాచబుల్, చూడొచ్చు. మరీ చూడనంత నా రివ్యూ అంత చెత్తగా ఏముండదు, బాగుంటుంది. ఎవ్రీవన్ కెన్ లైక్ ఇట్. సో ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళి చూడొచ్చు. ఫ్యాన్స్ అయితే 3 టైమ్స్ చూడొచ్చు, 2 టైమ్స్ చూడొచ్చు. 3 టైమ్స్ అంటే ఎక్కువ, అంటే భరించలేరు. 3rd టైంకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది మీకే, అంత బాగుంది సినిమా. ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో, ఎందుకు మనీ వేస్ట్ చేయడం ఎందుకు? నాలాంటి యూట్యూబర్కి ఇస్తే బాగుపడుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.